వాళ్ళ జోస్యాలు. సార్ బీహార్ బరి సంకేతాలు ఆర్జేడీ హుషారు. బీహార్లో సర్దుబాట్లు కుదరవు అన్నారు. ఎన్డీఏలో పెద్ద సమస్య లేదు, ఎందుకంటే బీజేపీ కేంద్రంలో పాలక పార్టీ, నితీష్ కుమార్ మెత్తపడిపోయాడు కాబట్టి సమానంగా అంటే వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు. వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నా కానీ ఎక్కువ పార్టీలతో కూడినటువంటి మహాగఠబంధన్ లేదా ఇండియా కూటమి దీంట్లోనే కుదరదన్నారు. ఫైనల్గా చూస్తే వర్మ 243 స్థానాలకు గాను 253 మంది అభ్యర్థులు ఉన్నారని, 10 మంది ఎక్కువ ఉండడం అన్నది ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు అదేం పెద్ద సమస్య కాదు. స్థూలంగా వాళ్ళు సర్దుబాటు చేసుకొని రంగంలోకి వచ్చినట్టే కనిపిస్తుంది. ఆర్జేడీ నాయకుడైనటువంటి తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవాల్సిందే, అదే మన విజయానికి మార్గం అనే అంగీకారము కూడా చాలా ఎక్కువగా మహాగఠబంధన్లో వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా మూడోది ప్రధానంగా మై అంటారు కదా, ముస్లిం యాదవ్ కాంబినేషన్ గెలిపిస్తుంది అన్నది ఆర్జేడీ యొక్క ఫార్ములా. అందుకనే ఇటువైపున ఎన్డీఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు పార్టీలకు చెందిన వాళ్ళని తక్కువ పెట్టి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థుల్లో రాజపుత్రులు భూమిహరాలు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఉన్నంతలో పై తరగతుల వాళ్ళు. వీళ్ళేమో వాళ్ళని తక్కువగా పెట్టి ఈ మై కాంబినేషన్ వీళ్ళు చాలా ఎక్కువగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మిశ్రమంగా ఉంది, వామపక్షాలతో ముఖ్యంగా సిపిఐ ఎమ్మెల్యే ఎక్కువ పోటీ చేస్తుంది. వాళ్ళకి ఏదో సమస్య అనుకున్నా వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకున్నారు. ఈరోజు కనీసం రేపు ఒక మీడియాను కూడా పిలిచి ముఖ్యమంత్రి ఫేస్గా తేజస్వి యాదవ్ను చూపించాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ప్రశాంత్ కిషోర్ ఈ లోపల ఆయన ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. బీజేపీ మా అభ్యర్థుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను దిగిపోయేటట్టు చేస్తుంది, స్వయంగా అమిత్ షా రంగంలోకి వచ్చి మా అభ్యర్థులను హడలు కొడుతున్నాడు, మేము వాళ్ళు నిలబెట్టకుండా చేస్తున్నాడు అని ప్రశాంత్ కిషోర్ ఒక ప్రకటన చేశారు. అమిత్ షా అయితే రంగంలోకి వచ్చారు, అంతవరకు సరైందే. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా భారీ ఎత్తున ఇక్కడ దృష్టి పెట్టేసరికి అమిత్ షా కూడా స్వయంగా తానే రంగంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. నిన్న నితీష్ కుమార్ ఈ తేజస్వి యాదవ్ మాట్లాడుతూ ఇంకా నితీష్ దాకా ఆరోగ్యం ఎట్లాగూ బాగాలేదు, ఎందుకంటే నిన్న ఒక సభలో ఓ మహిళా అభ్యర్థికి దండేయాలి, ఏదో దానికి తప్పిద్దామని మిగతా వాళ్ళు ఇన్సిస్ట్ అంటుంటే నితీష్ కుమార్ పట్టు మరి అంటే ఇదంతా జరగకపోతే సరే, మామూలుగా జరిగిపోతే బహిరంగంగా అంటే ఆయన ఏదో ఒక విధమైన ఇంబ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన వద్దనపోతే వాడిని ఫ్యాట్ అని కొట్టాడంట. సో చాలా సంకేతాలు అని ఏదో అన్నట్టున్నారు, ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియదు. కొంత ఏదైనా మధ్యస్థ దీంట్లో వెళ్తారు కదా. నేను చూసిన వార్త దండ వేస్తే ఏముండదు, దాంట్లో ఏమి ఉండదు. కానీ అక్కడ ఏమొచ్చిందని నేను అంటుంది అదే, అక్కడ ఏమైనా సెంటిమెంట్లు వచ్చాయా లేకపోతే ఏదైనా వేరే కారణాలు, మరిన్ని వివరాలు మనకు తెలిస్తే కానీ ఒకటైతే నిజం కదా, ఏ సమస్య వచ్చినా అప్పటికి మధ్య మార్గంలో సర్దుబాటు చేసి వెళ్తారు కదా, ఇన్సిస్ట్ చేయరు. అంతకుముందు కూడా ఇదిగో నమస్కారం ఇలాగే పెట్టుకొని కూర్చోటము, కాళ్ళకు మొక్కడము, ఇట్లాంటి పనులన్నీ ఇప్పుడు దండేయడమే కాదు కదా, అంతకుముందు అందరి కాళ్ళకు మొక్కుతున్నాడు. ఈ వంతెన మీరే కాపాడాలని ఇంజనీర్ కాళ్ళకు మొక్కాడు. సో నితీష్ కుమార్కు కొంచెం ఏదో తేడా వచ్చింది, కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నారు, ఒత్తిడికి గురవుతున్నారు అనే వయసు కూడా ఎక్కువ. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, అందులో ఏమీ సందేహం లేదు. కానీ దాని మీద కూడా జనంలో కొంచెం చర్చ. ఇప్పుడు అదే లాలూ యాదవ్ ఉన్నాడండి, ఇంకా ఈయనకంటే మొండాడు కదా, కానీ పక్కన కూర్చొని కొడుకు తన మాట వినకపోయినా ఎంతో కొంత సర్దుకొని నడవని అనుకుంటున్నాడు. సో అక్కడ కాబట్టి ఆ నితీష్ కుమార్ అలా ఉంటానని బీజేపీ వాళ్ళు కూడా ఆపకపోగా ఇంకెలాగో అయిపోయింది కదా, ఈయనేం కాదు కదా, నెక్స్ట్ మేమే కదా అన్న పద్ధతిలో వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. ఇదనమాట, దీనివల్ల ఒక కొత్త టచ్ వచ్చిందనమాట దీనికి. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది